వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో కర్నూలు దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదం. దాదాపు ఇప్పటికే అధికారికంగా 20 మందికి పైగా మృతుల సంఖ్య చేరింది. అయితే ఈ బస్సు ఇదే బస్సు కావేరీ అని చూడొచ్చు మీరు, www.vkaveribus.com. సో ఈ బస్సు మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి క్రమంలో కర్నూలు దగ్గర మరి ఈ బస్సు ప్రమాదానికి గురైంది, దగ్ధమైపోయింది. ఒక బైకర్ని ఈ బస్సు ఢీకొంది అని చెప్పేసి స్థానికంగా మనకు ఒక సమాచారం తెలుస్తూ ఉంది. హెవీ స్పీడ్ మీద వెళ్తుంది బస్సు. ఒక బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి బస్సు ఢీకొనతో అదేవిధంగా అదే స్పీడ్తో అలా లాక్కొని ఆ బైకర్ని లాక్కొని వెళ్ళటంతో ఆ బైకులు పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉందో అది మరి పేలటమో లేకపోతే ఆ బస్సుకి ఆ బైక్కి మధ్య కంప్రెషన్ హెవీ అవ్వటమో, సో మొత్తానికి ఆ బస్సు పూర్తిగా మరి మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి చూస్తే హృదయ విదారకమైనటువంటి ఘటన. నిజంగా ఇది బస్సు చూడండి ఎంత దారుణంగా కాలిపోయిందో మొత్తం పూర్తిగా. అయితే ప్రయాణికులకి కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు, కొంతమంది క్షతగాత్రులుగా మిగిలిపోయిన పరిస్థితి. దాదాపు ఇప్పటికీ 20కి పైగా మృతుల సంఖ్య చేరింది. నిజంగా ఈ ప్రయాణాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఫ్లైట్లో వెళ్తున్నా మరి ఫ్లైట్ పేలి బ్లాస్ట్ అయిపోవటం, చనిపోవటం, ట్రైన్లో వెళ్తున్నా ప్రమాదాలు, బస్సులో వెళ్తున్నా ప్రమాదాలు, కారులో వెళ్తున్నా ప్రమాదాలు. అంటే నిజంగా మానవుడు అంటే ఎప్పుడు మనిషికి ఏం జరుగుద్దో తెలియదు అనమాట. సో ఈ కర్నూలు ఘటనకు సంబంధించి నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. అయితే ఈ యొక్క ఎపిసోడ్కి సంబంధించి ఈ బస్సు డ్రైవర్లు కానీ, ఈ బస్సు యాజమాన్యం కానీ, ఈ బస్సును పర్యవేక్షించేటువంటి పర్యవేక్షకులు కానీ ఎంత వారు నిర్లక్ష్యంతో ఉన్నారనేటువంటి ఒక విషయాన్ని నేను గమనించి మీ అందరి ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే కనీసమైనటువంటి బాధ్యత లేకుండా, కనీసమైన రెస్పాన్సిబిలిటీ లేకుండా బస్సులు ఏ విధంగా నడుపుతూ ఉన్నారని చెప్పడానికి ఉదాహరణ ఈ బస్సు మీద ఎంత చలాన్లు ఉన్నాయి, మరి ఈ బస్సు మరి ట్రాఫిక్ రూల్స్ను ఏ విధంగా అతిక్రమించి ప్రవర్తించింది ఈ బస్సు డ్రైవర్ ప్రవర్తిస్తే ఈ బస్సు నెంబర్ తోటే చలాన్లు పడతాయి. మరి అలాంటప్పుడు ఆ పర్యవేక్షకులు కనీసం ఒక వార్నింగ్ అన్న ఇవ్వాలి. మీరు సక్రమంగా నడపండి బస్సు, మీరు రాంగ్ రూట్లోకి వెళ్ళొద్దు, లేదా మీరు హెవీ స్పీడ్ వెళ్ళొద్దు, మరీ హెవీ స్పీడ్ వెళ్ళొద్దు, లేదా మీరు పర్ఫెక్ట్గా అంటే మీ రూట్లోనే మీరు రండి, మీ ఇష్టానుసారంగా మీరు నడపొద్దు, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పేసి చెప్పటంలో మాత్రం ఈ బస్సు యాజమాన్యం, ఈ బస్సు పర్యవేక్షకులు, ఈ బస్సుకు సంబంధించినటువంటి ఎవరైతే మరి పర్యవేక్షకులు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఫెయిలర్ అని చెప్పొచ్చు. ఈ బస్సు డ్రైవర్లు యొక్క వారి నిర్లక్ష్యం పూర్తిగా ఉంది. ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి మీ అందరి కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఈ బస్సు నెంబర్ తోటి మనం చలాన్లు ఈ బస్సు మీద ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మీరు చూస్తే ఈ బస్సు నెంబర్ చూడొచ్చు మీరు, DD01N9490. మళ్ళీ ఒకసారి చూడండి, DD01N9490. ఈ బస్సు తోటి చలాన్లు చూద్దాం ఒకసారి. DD01N9490 చూశారు కదా, తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్. సో ఇది ఎవరైనా తెలంగాణలో హైదరాబాద్లో ఈ బస్సు తిరిగేటప్పుడు అంటే ఈ బస్సే కదా, ఏ బస్సు అయినా మన వెహికల్ హైదరాబాద్లో మరి తెలంగాణ వ్యాప్తంగా మనం ఎక్కడైనా రాంగ్ రూట్ వెళ్ళినా, హెవీ ర్యాష్ డ్రైవింగ్ చేసినా, హెవీ స్పీడ్ వెళ్ళినా ఇమీడియట్గా చలానా వేస్తారనమాట ఫోటో కొట్టి. ఏది మనం 100 సార్లు తప్పు చేస్తే ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో వారికి 5 సార్లు 10 సార్లు దొరుకుతాం. ఆ 5 సార్లు దొరికినప్పుడు ఇందులో ఆ వాహనం నడిపేవారి యొక్క చరిత్ర ఇందులో ఉంటుంది. సో కాబట్టి ఒకసారి చూడండి వెహికల్ నెంబర్ DD01N9490. ఇందాక చూపించాను నేను వెహికల్. చూసారండి ఎన్ని చలాన్లు ఉన్నాయో ఈ వెహికల్ మీద. అంటే ఎంత దరిద్రంగా ఈ బస్సు నడుపుతూ ఉన్నారో, ఎంత దరిద్రంగా ఈ కావేరీ ట్రావెల్స్ సంబంధించి, ఈ కావేరీకి సంబంధించి వీళ్ళు ఎంత ఈ మెయింటెనెన్స్ చూడండి ఏ విధంగా ఉందో. ఇన్ని చలానాలు అంటే ఇవి నేను ఇందాక మీకు చెప్పాను. మనము హైదరాబాద్ అంటే ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఈ సైట్ తెలంగాణ సంబంధించింది. ఈ బస్సు హైదరాబాద్లో ఎన్నిసార్లు ర్యాష్ డ్రైవింగు, రాంగ్ రూటు, మరి ఇష్టానుసారంగా ప్రవర్తించారో, సో ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించి. సో 100 సార్లు మనం తప్పు చేస్తే మనం 10 సార్లే దొరుకుతాం అనమాట ట్రాఫిక్ పోలీసులకు. ఆ విషయం అందరికీ తెలుసు. సో కాబట్టి అసలు చూడండి వీళ్ళ చలానాలు చూడండి, 22,700 అండి.
మొత్తం కలిపితే 23,120 రూపాయలు, 23,000 రూపాయలు చలానాలు ఉన్నాయి ఈ బస్సు మీద. ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంది ఈ బస్సు. ఈ ట్రావెల్స్ వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానమైన ఉండాలి కదా, చూసుకోవాలి కదా, చెక్ చేసుకోవాలి కదా, ఆ డ్రైవర్లను మార్చుకోవాలి కదా. చూడండి అసలు ఏ విధంగా రాంగ్ పార్కింగు, నో ఎంట్రీ ఫర్ బస్సు, ఈ చలానాలు చూడండి అసలు. చూడండి డేంజరస్ డ్రైవింగ్ చూసారా, 1000 రూపాయలు డేంజరస్ డ్రైవింగ్ పడింది ఇక్కడ. రాంగ్ సైడ్ డ్రైవింగ్ 700. ఈ బస్ వాడు చూడండి రాంగ్ సైడ్ వెళ్ళిపోయి డ్రైవింగ్. 1000 రూపాయలు డేంజరస్ డ్రైవింగ్. ఈ డేంజరస్ డ్రైవింగ్ చేసే మనుషులను చంపారు ఇప్పుడు అన్యాయంగా. అసలు చూడండి అసలు రాంగ్ పార్కింగ్, నో ఎంట్రీ, బస్సు ఎంట్రీ, అసలు బస్సు ఎంట్రీ లేని దగ్గర తీసుకొచ్చి పెట్టేయటం. అసలు ఇంత దుర్మార్గంగా ఈ ట్రావెల్స్ నడుస్తూ ఉన్నాయి. మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయంటే నిజంగా ఈ ప్రభుత్వాలు మొద్దు నిద్ర లెగవు. ఈ ఆర్టీఏ అధికారులు మరి ఏం చేస్తారో తెలియదు అనమాట. ఈ విధంగా బస్సులు చనాలని ఆపేయండి బస్సుని. ఇలాంటి బస్సులు కొన్ని వందలు ఉంటాయి హైదరాబాద్లో, కొన్ని వేల బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఈ విధంగా పోతూ ఉంటాయి బస్సులు. ఇంకా దేశవ్యాప్తంగా బస్సులు తిరుగుతూ ఉంటాయి హైదరాబాద్ నుంచి, పూణే, చెన్నై. సో కాబట్టి ఇలాంటి బస్సులు ఇష్టానుసారంగా మరి చలానాలు ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో రాంగ్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, రాంగ్ పార్కింగు, ఆ ఇష్టానుసారంగా వీళ్ళు నడిపేటువంటి బస్సులు ఓవర్ స్పీడింగ్ చూసారా, ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగు చలానాలండి. ఇక్కడ చలానాలు సిగ్గు అనేదే లేదనమాట. ఈ బస్సు ఆర్టీసీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నడిపే డ్రైవర్లు ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం లేదనమాట. మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినా వాళ్ళు మారరు. వాళ్ళు చేయాల్సిన వాళ్ళు తొక్కటమే 150, 160 తొక్కటమేనమాట బస్సు. చూడండి ఇవన్నీ మనం చెప్తున్నాయి కాదు, ఇవన్నీ సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక ట్రాక్ చేస్తుంది అనమాట. ఒక ఏదైతే ఇందాక మీకు చూపించాను చూడండి వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయిన ప్రతి వాహనం యొక్క చరిత్ర ఈ వెబ్సైట్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేసినా, రాంగ్ డ్రైవింగ్ చేసినా, ఓవర్ స్పీడ్ వెళ్ళినా, డేంజరస్ డ్రైవింగ్ చేసినా ఈజీగా పట్టుకుంటారు. అసలు ఎంత దుర్మార్గం అండి. చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ ఎక్కడ పడ్డాయి అనుకున్నారు? మియాపూర్ లిమిట్స్లో ఒకటి, మియాపూర్ ట్రాఫిక్, వనస్థలపురం ట్రాఫిక్, రామచంద్రపురం ట్రాఫిక్, మేడ్చల్ ట్రాఫిక్, పటాన్ చెరువు ట్రాఫిక్, మేడ్చల్, మియాపూర్, సఫియాబాదు, ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్, ఆఖరికి ఎస్ఆర్ నగర్ దగ్గర కూడా పడింది. గచ్చిబౌలి ట్రాఫిక్ పిఎస్, కేబిహెచ్పి ట్రాఫిక్ పిఎస్, మియాపూర్ ట్రాఫిక్ పిఎస్. చూడండి అసలు ఇష్టానుసారంగా ఎప్పటి నుంచి ఇవన్నీ చూసారా? ప్రతి నెలలో ఏదో ఒకటి ఎక్కడ దొరకాల్సిందే. జనవరి 2024, మే 2, 2024, మే 4, 2024, మే 13, 2024, జూలై 31, 2024, సెప్టెంబర్ 30, 2024, అక్టోబర్ 21, 2024, డిసెంబర్ 27, 2024, ఏప్రిల్ 12, 2025, మే 11, 2025, మే 25, 2025, జూన్ 14, 2025, జూలై 13, 2025, సెప్టెంబర్ 13, 2025, సెప్టెంబర్ 21, 2025, అక్టోబర్ 9, 2025. చూసారా? ఆఖరికి 10 రోజుల క్రితం కూడా కేబిహెచ్పి ట్రాఫిక్ లిమిట్స్లో కూడా మరి రాంగ్ పార్కింగ్ మీద ఈ బస్సుకు 1000 రూపాయలు చలానా పడింది. చూడండి ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఎన్ని పడ్డాయి చూడండి. రాంగ్ పార్కింగ్, నో ఎంట్రీ, రాంగ్ పార్కింగ్, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్. అసలు చూడండి డేంజరస్ డ్రైవింగ్. బుద్ధున్నోడు ఎవడైనా హైదరాబాద్ సిటీలో ఇట్లా డ్రైవింగ్ చేశాడంటే ఆ బస్సు కాలిపోయినప్పుడు ఆ 2 వీలర్ మీద వెళ్తున్న వ్యక్తిని ఆ బస్సు ఢీ కొట్టినప్పుడు మరి ఎంత స్పీడ్తో ఢీ కొట్టుంటాడు? ఎంత స్పీడ్తో ఢీ కొట్టుంటే కనీసం బండి కంట్రోల్ కాకుండా అంత దూరంగా ఇంకా అంటే ఆ మనిషి ఆ బస్సు కింద 2 వీలర్ పడిపోయినప్పటికీ కూడా అలానే వెళ్ళటం వల్ల జరిగింది ఈ ప్రమాదం. బస్సు 2 వీలర్ని ఢీకొన్న వెంటనే ఖచ్చితంగా ఎంతో కొంత ఆ బస్సును కంట్రోల్ చేయగలిగితే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఈ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు 20 మందికి పైగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఎవరు తిరిగి తెస్తారండి ఆ ప్రాణాలని? ఎవరు తెస్తారు? ఈ ట్రావెల్స్ ఏదైతే ఉందో, ఈ బస్సుకు సంబంధించినటువంటి ఈ ట్రావెల్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి, వీళ్ళని ఖచ్చితంగా నియంత్రించాలి. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ట్రావెల్స్ బస్సు యొక్క యాజమాన్యాన్ని మీద కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే ఇంకొకటి భయపడాలి. ఇష్టానుసారంగా ర్యాష్ డ్రైవర్ చేస్తే ఓనర్ను శిక్షించాలి. డ్రైవర్దేముంది? డ్రైవర్ను శిక్షించినా కానీ డ్రైవర్ మారడు కదా, ఓనర్ను భయపెట్టాలి. అప్పుడేం చేస్తాడు ఓనరు? 1-2 సార్లు కనుక ఈ విధమైన చలానాలు పడి ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ కనుక వెళ్తే, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కనుక వెళ్తే ఖచ్చితంగా నీ ఉద్యోగం పీకేస్తానని చెప్పేసి ఓనరు తన దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీకి, డ్రైవర్కి భయం పెట్టాలి.
అప్పుడు ఆగుతాయి ఈ ప్రమాదాలు. ఎవడు పట్టించుకోకపోతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూనే ఉంటాయి. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం చూడండి. నిజంగా ఇది అసలు చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైన ఘటన. చూడండి మీ కళ్ళక, నాకు తెలిసి అయితే మరి కొద్దిసేపట్లో ఈ పెనాల్టీలు కట్టేస్తారండి. ఈ పెనాల్టీలు కట్టేసి దీన్ని క్లోజ్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ ఈ బస్సుకి 23,000 రూపాయల పెనాల్టీలు ఉన్నాయి. ఈ బస్సు ఎవరైతే నడిపినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ గతంలో చేశారని చెప్పేసి విత్ ఎవిడెన్స్తో మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి. వెహికల్ నంబర్ DD01N9490, DD01N9490. ఈ బస్సు 23,000 రూపాయల చలానాలు ఉన్నాయి ఈ బస్సు మీద. ఇష్టానుసారంగా ఈ బస్సును డ్రైవ్ చేస్తా ఉన్నారు. ఈ బస్సు డ్రైవర్లకు బాధ్యత లేదు. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ మీద ఎన్నో చలానాలు పడ్డప్పటికీ కూడా ఈ బస్సు యాజమాన్యం కానీ డ్రైవర్లో కానీ ఎలాంటి మార్పు రాలేదు. కాబట్టి ఈరోజు ఆ ప్రమాదానికి ఖచ్చితంగా ఇది కూడా ఒక కారణం, అందులో ఎలాంటి డౌట్ లేదు. చూద్దాం మరి ప్రభుత్వాలు మరి గట్టిగా స్పందిస్తాయా, ఈ ట్రావెల్స్ యాజమాన్యం మీద కేసులు బనాయించి మరి అట్లీస్ట్ వీరిని కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాయా, లేకపోతే యథావిధిగానే బాధితులకు నష్టపరిహారం ప్రకటించేసి చేతులు దులుపుకుంటారో చూద్దాం. చివరిగా ఇంకొక ముఖ్యమైన అంశం అండి, అసలు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో 70%కి పైగా ఫైర్ సేఫ్టీ అనే దాన్ని పూర్తిగా వాళ్ళు మర్చిపోయినటువంటి పరిస్థితి. ఫైర్ సేఫ్టీ లేకుండా బస్సులు నడుపుతున్నారంటే ఎంత దుర్మార్గం, ఎంత నిర్లక్ష్యం. కనీసం ఆర్టీఏ అధికారులు మరి ఇలాంటి బస్సుల్ని ఇప్పుడన్నా, ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడన్నా వెళ్ళి అన్ని ట్రావెల్స్ బస్సుల దగ్గరకు వెళ్ళేసి అసలు ఆ బస్సు యొక్క పరిస్థితి ఏంటి, ఆ బస్సు యొక్క కండిషన్ ఏంటి, ఆ బస్సులో ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, ఈ విధమైనటువంటి ఆ ఫైరింగ్ జరిగితే బస్సు దగ్ధమయ్యే పరిస్థితి వస్తే, బస్సులో మంటలు చెలరేగితే ఆ బస్సులో ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనేది దయచేసి ఇప్పటికైనా మొద్దు నిద్రపోతున్నటువంటి అధికారులు నిద్ర లేచి ఈ యొక్క బస్సులకు సంబంధించి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, బస్సు కండిషన్ బాగుందా లేదా, బ్రేకులు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, కనీసం అప్పుడప్పుడైనా సరే ఈ యొక్క ట్రావెల్స్ బస్సు మీద మరి అధికారులు ఒక్కసారి మరి వారు గమనించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను.